అదే చెన్నై ఎప్పుడైనా ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. భయపడి కాదు, ఏం కాదు. నిత్య, నువ్వు వెనక్కి జరుగు, దూరంగా ఉండు. మమ్మీ 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 ఏయ్, ఎవడ్రా నువ్వు? పోతలకి. అది నువ్వు ఒక్క నిమిషం ఉండు, నేను ఇప్పుడే వస్తాను. రే, ఎవడ్రా నువ్వు? రే రాస్కర్, ఆగరా, ఆగు. రే ఆగు, ఆగరా. రే ఆగు, ఆగరా. హలో. ఏంటి, నీ కూతురు బాగా భయపడినట్లుందిగా? అయినా ఊళ్ళో వాళ్ళ గొడవలు నీకెందుకు? ముందు నీ కూతురికి ఏం కాకుండా చూసుకో. ఇది శాంపిల్ మాత్రమే, ఇంతటితో ఆగదు. రేపు నీ కూతురి కోసం నువ్వు ఏడవాల్సి వస్తుంది, గుర్తుంచుకో. హలో హలో. ఏయ్, నిత్య, నువ్వేం భయపడకు, ఏం కాదు. వాడి సంగతి నేను చూసుకుంటాను. చూడండి, ఇప్పుడు జరిగిందేది నాన్నమ్మకి బామ్మగారికి చెప్పొద్దు, వాళ్ళు భయపడతారు. అలాగే అమ్మా. అది నువ్వు అస్సలు నోరు విప్పొద్దు, అర్థమైందా? అలాగే. పదండి. ఏంటి మేఘనా, ఏంటి లేట్ అయింది? పిన్ని, అత్తయ్య బామ్మ ఎక్కడ? వాళ్ళు బయటికెళ్లారులే. నువ్వేంటి అలా ఉన్నావు? తర్వాత చెప్తాను పిన్ని. నిత్య, నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. ఆది, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వు, వెళ్ళు. అలాగే అమ్మా. ఏంటి మేఘనా, అటు నిత్య అలాగే ఉంది, ఇటు నువ్వు కూడా టెన్షన్ పడుతున్నావు. ఏమైంది? ఇవాళ అనుకోని ప్రాబ్లం ఎదురైంది పిన్ని. స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తుంటే ఒక వెధవ మమ్మల్ని ఫాలో అయ్యాడు. వాడి బైక్ నంబర్ ఫోటో తీద్దామనుకునేసరికి వాడు వెళ్ళిపోయాడు. వాడిని పట్టుకోలేకపోయాను. ఇదంతా ఆ టీచర్ చేస్తున్న పనేమో మేఘనా. వాడి పని పిన్ని. వాడే నాకు ఫోన్ చేశాడు. నిత్య విషయంలో కూడా అలాగే జరుగుతుందని బెదిరించాడు.
నేను ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళడం, అతని గురించి ఎంక్వైరీ చేయడం ఇవన్నీ అతనికి తెలుసు. నన్ను బెదిరించడం కోసమే ఇదంతా చేస్తున్నాడు. ఈ విషయాలు పొరపాటున కూడా ఇంట్లో తెలియకుండా చూసుకో మేఘనా. తెలిసిందంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. నిన్న ఈ కేసు విషయంలో అస్సలు బయటికి కూడా పంపించరు. అవును పిన్ని, అందుకే పిల్లల్ని కూడా ఇంట్లో ఎవరికి ఏమీ చెప్పొద్దు అన్నాను. ఆది ఏమైనా పొరపాటున నోరు జారుతాడేమో, కాస్త జాగ్రత్తగా చూడు పిన్ని. అలాగేనమ్మా. హలో అక్క లాస్య, చెప్పమ్మా. అక్క, ఆ సార్ ఇక్కడే ఉన్నారు. ఎవరు? అదే మ్యాక్స్ సార్ ఇక్కడే ఉన్నారక్క. నేను చూశానక్క. సార్ లీవ్లో వెళ్ళలేదు. ప్రిన్సిపల్ సార్ అబద్ధం చెప్పారక్క. సరే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. నువ్వు ఇంటి దగ్గరే ఉండు. అలాగే అక్క. పిన్ని, పిల్లల్ని చూసుకో. నేను వెంటనే వెళ్ళాలి. ఆ దుర్మార్గుడు సిటీలోనే ఉన్నాడంట. సరేనమ్మా, నువ్వు జాగ్రత్త. అలాగే పిన్ని. నందు, చెప్పా రోహి. మేఘనా ఎక్కడా? తను వేరే పని మీద బయటికి వెళ్ళింది. అయితే ఇంకా లేట్ అవుతుందేమో. ఇంకా తన స్కూల్ విషయం గురించే సీరియస్గా తిరుగుతున్నట్లుంది. ఓ అవునా, తనకి ఒక అసైన్మెంట్ ఇద్దాం అనుకున్నానే. దాందే ముందు మేడం, మన స్టార్ రిపోర్టర్ నందు ఉన్నాడు కదా. ఆ, అవుననుకో, బట్ ఇది కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్. అదేంటి మేడం, ఎంత ఇంపార్టెంట్ అయినా నందు కంటే బాగా చేయగలిగేవారు ఉన్నారా? మన ఛానల్లో తనే సీనియర్ రిపోర్టర్. నందు గురించి నాకు తెలీదా ఏంటి? హీఈస్ వెరీ టాలెంటెడ్. అయితే అసైన్మెంట్ ఇవ్వండి. నందు సక్సెస్ రేట్ 100% మేడం. అలాగే వేరే ఏదైనా వస్తే ఈసారి ఖచ్చితంగా నందుకే అసైన్ చేస్తాను. నందు, నువ్వు వెంటనే కెమెరా తీసుకుని సుజిత్ వాళ్ళ ఇంటికెళ్ళు. షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ అవుతోంది. అక్కడికి ఎవరు సెలబ్రిటీ వస్తున్నారు, కవర్ చెయ్యి. అలాగే ఆరోహి, వెళ్తాను. మేఘన వస్తే ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పు. షూర్. ఓకే. ఏంటి, షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్తావా? వెళ్దాం పదా. సెలబ్రిటీ అంటే ఖచ్చితంగా సినిమా హీరోయిన్స్ వస్తారు. వెళ్దాం పదా. ఏంటి, జోక్గా ఉందా? అరే నీకేం ఫీలింగ్ లేదా? దేనికిరా? దేనికేంటి? ఇవి నువ్వు చేయాల్సిన పనులు కావు. అసలు నీ గురించి ఏం తెలియనట్లు అలా మాట్లాడుతుందేంటి? పెద్ద పెద్ద అసైన్మెంట్స్ మేఘనాకిచ్చి నిన్ను ఇలాంటి వాటికి పంపించడం ఏంటి? అయితే ఏంట్రా, ఏ ఇది మాత్రం పని కాదా? వర్క్ విషయంలో పెద్దది చిన్నది అంటూ ఏం ఉండ శివ. ఇచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. మేఘనకిస్తున్న కేసులకి నీకిస్తున్న వర్క్స్ చూస్తుంటే నిన్ను మరీ తక్కువ అంచనా వేస్తుంది అనిపిస్తుందిరా. అంటే ఏంటి శివాని ఉద్దేశం? అక్కడికి మేఘన నందు కంటే టాలెంటెడ్ అని నమ్మి తనకిచ్చే ప్రిఫరెన్స్ నందుకి ఇవ్వట్లేదు అంటావా? ఏం నందు, మేఘన నీకంటే పెద్ద పెద్ద అసైన్మెంట్స్ చేస్తోంది అని నువ్వే విని బాధపడుతున్నావా? అంటే నీకంటే తను టాలెంటెడ్ అని, నీ వర్క్స్ అన్ని నేను తనకే ఇస్తున్నానని నువ్వు ఫీల్ అవుతున్నావా? అలాంటిదేం లేదు ఆరోహి. నిజం చెప్పాలంటే నాకంటే బాగా ఎదగడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. చూసావా శివ, అది నందు అంటే. మేఘనాకు అసలు వర్క్ నేర్పించింది నందు. తను అలా ఎదగటానికి కారణం నందు. అలాంటి నందు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఫీల్ అవుతాడా? మేఘన నాలో సగం. తన సక్సెస్ నాదే కదా ఆరోహి. వావ్, దిస్ ఇస్ ద స్పిరిట్. ఇంతకీ ఏం చేసావేంటి? ఏముంది సార్, నీ పని నువ్వు చూసుకో, లేకుంటే నీ కూతురికి కూడా అదే గతి పడుతుందని బెదిరించాను.
నీకేమైనా పిచ్చా? ఆవిడ రిపోర్టర్. నీ నెంబర్ తీసుకొని పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే? సార్ ఆ మాత్రం తెలివి నాకు లేదా సార్? నేనేదో వేరే నెంబర్ నుంచి చేశాను సార్. ఆ నెంబర్ తీసేసి అవతల పడేశాను. నాకు తెలిసి ఇక ఆవిడ మన జోలికి రానే రాదు. అయినా నువ్వు ఇలాంటి పనులు మానుకోవాలి. ఇవి చాలా పెద్ద ప్రాబ్లం అవుతాయి. నీకు సపోర్ట్ చేస్తే నాకు రిస్క్ అవుతుంది. ఏం కాదులే సార్. అయినా బయటికి రాదు అనుకున్నా కానీ ఇలా ఇంట్లో చెబుతుంది అనుకోలేదు. అంతేగాని నీ పద్ధతి మార్చుకోను అంటావు. మార్చుకోవాలని అనుకుంటున్నాను, ఎందుకో కుదరటం లేదు సార్. ఎవరూ రివర్స్ అయి కొట్టలేదు కదా, అలాగే ఉంటుంది. ఏదో తెలిసిన వాడివి, పైగా మనం ఒక వర్గం వాళ్ళం కదా అని సేవ్ చేస్తున్నాను, కానీ లేదంటేనా? ఇదిగో ఆ రిపోర్టరే ఫోన్ చేస్తుంది. ఏం చెప్పాలి? సార్ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి సార్. హలో సార్, నేను మేఘన్ అని మాట్లాడుతున్నాను. ఆ టీచర్ సంగతి ఏమైంది? ఇంతవరకు మీరేం యాక్షన్ తీసుకున్నారు? ఏమమ్మా, అతను ఇంకా స్కూల్కి రాలేదు, లీవ్లో ఉన్నాడని చెప్పాను కదా. సార్, అతను నాకు ఫోన్ చేసి బెదిరించాడు. అలాగా? అయితే పోలీసులకు చెప్పమ్మా. నాకు చెప్తే నేనేం చేస్తాను? సార్, ఈ విషయం గురించి మీతో మాట్లాడాలి. చాలా అర్జెంట్ సార్. నాకు చాలా పనులున్నాయమ్మా, ఇప్పుడు కుదరదు. సార్ ప్లీజ్, చాలా అర్జెంట్ అని చెప్తున్నాను కదా. సరే, వస్తే 5 నిమిషాల్లో రామ్మా, లేదంటే నేను బయటకు వెళుతున్నాను. వారం రోజుల వరకు రాను. భలే మేనేజ్ చేశారు సార్. మీరిచ్చిన 5 నిమిషాల్లో 4 నిమిషాలు మిగిలే ఉన్నాయి సో. లీవ్ పెట్టి ఊర్లో ఉన్న ఈ టీచర్ ఇప్పుడు మీ ముందు ఎలా ఉన్నాడు ప్రిన్సిపల్ గారు? ఎంక్వైరీ చేస్తానని చెప్పారే, ఇదేనా మీరు చేస్తున్న ఎంక్వైరీ? ఏంటండి ఏంటి? మా మీద మా స్కూల్ మీద బురద చల్లడానికి వచ్చారా? నేనేం చేశానని నా మీద కంప్లైంట్ ఇచ్చారు? ఆ మాట అనడానికి సిగ్గులేదా? నీ కూతురు వయసున్న స్టూడెంట్తో అలా అసభ్యంగా ప్రవర్తించడం తప్పు కాదా? గురువు అనే పదానికి అర్థం తెలుసా నీకు? అమ్మా నాన్నలు జన్మనిస్తే గురువు బ్రతుకు నేర్పిస్తాడు. విద్యా బుద్ధులు నేర్పించి ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. గురువు అంటే భవిష్యత్ తరాలని తీర్చిదిద్దే బ్రహ్మ. అలాంటి ఉన్నతమైన స్థానంలో ఉండి ఇంత నీచంగా ప్రవర్తించిన నిన్ను ఏం చేసినా పాపం లేదు. నేను ఎంక్వైరీ చేశాను. స్లిప్ టెస్ట్లో మార్కులు తక్కువ వచ్చాయని చంప మీద చిన్నగా కొట్టాడంట. ఆ మాత్రం భయం లేకపోతే ఇక చదువు ఎలా వస్తుందండి? దానికే నా మీద ఇంత నింద వేస్తారా? అయినా బ్యాడ్ ఇంటెన్షన్తో ఉంటే చేతిని తాకినా అలాగే మాట్లాడతారు. షట్ అప్. లోకంలో నీలాంటి నీచులుంటారని చిన్నపిల్లలకి స్కూల్కి పంపించినప్పటి నుంచే గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటని నేర్పిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎలాంటి చట్టాలు తెచ్చినా నీలాంటి రాక్షసులు ఏదో ఒక రూపంలో అడుగడుగునా కనిపిస్తూనే ఉన్నారు. చేతిని తాకినా తప్పుగా మాట్లాడుతున్నారా? అంటే మంచేదో చెడేదో తెలియకుండానే నిన్ను తప్పు పట్టిందా? తనతో పాటు నీ వల్ల మానసికంగా టార్చర్ అనుభవించిన ఇంకో 2 పిల్లలున్నారు. వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పారా? మీ స్కూల్లో మొత్తం 30 మంది టీచర్స్లో 24 మంది జెంట్స్ ఉన్నారు. వాళ్ళెవరి మీద వేయని నిందా నీ మీదే వేస్తున్నారా? ప్రిన్సిపల్ గారు, ఇప్పటిదాకా మీరు యాక్షన్ తీసుకుంటారు, చిన్నపిల్లలకి న్యాయం చేస్తారు అనుకున్నాను గాని ఇలా తప్పు చేసిన ఒక రాక్షసుణ్ణి మీ ముందు కూర్చోబెట్టుకొని అబద్ధాలు ఆడారంటేనే మీరేంటో అర్థమవుతుంది.
దీన్ని ఇంతటితో వదిలేస్తాను అనుకోవద్దు. మీలాంటి వాళ్ళకి శిక్ష పడేలా చేయడం కోసం ఎంత దూరమైనా వెళతాను, ఏదైనా చేస్తాను. మీరు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను. ఇలాంటి పిల్లల్ని నీలాంటి వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలో అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. పద. అత్తయ్య, మజ్జిగ. ఏమ్మా, పిల్లలు నిద్రపోయారా? పడుకున్నారు అత్తయ్య. సరే, ఇలా కూర్చో. ఆ పని మనిషి కూతురు సంగతి ఏమైంది? ఆ టీచర్ని పట్టుకుని పోలీసులో పట్టించారా? దాని గురించి ఫైట్ చేస్తున్నాం అత్తయ్య. అసలు ప్రాబ్లం అనేది ఇంత దూరం రాకుండానే మొదట్లోనే పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావాలత్తయ్య. మనుషుల మధ్య తిరిగే మృగాల్ని కనిపెట్టడానికి, వాళ్ల బిహేవియర్ని గుర్తించి వెంటనే ఇంట్లో చెప్పాలి అంటే మొదట పిల్లలకి మంచేదో చెడేదో తెలియాలి. ఆకలితో చూసే చూపులకి, ఆప్యాయంగా పలకరించే పలకరింపులకి తేడా తెలియాలి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి వాళ్ళ శరీరం గురించి అర్థమయ్యేలా చెప్పాలి. గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనేది అర్థమయ్యేలా చెప్తే తప్పుడు ఆలోచనతో టచ్ చేసే అలాంటి కీచకుల గురించి ఇంట్లో తల్లిదండ్రులకి చెప్తారు. అవేర్నెస్ తీసుకురావాల్సింది పిల్లల్లో మాత్రమే కాదు మేఘనా, పెద్దల్లో కూడా తీసుకురావాలి. ఇలాంటిదేదైనా జరిగితే పరువు పోతుందని భయపడి పారిపోవటం కాదు, ధైర్యంగా నిలబడి పోరాడాలి. చాలా మంది తల్లిదండ్రులు బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందో, పరువు పోతుందేమో అనుకుని భయపడి బయటికి రావడం లేదు. అందుకే ఇలాంటి దుర్మార్గులు పెరిగిపోతున్నారు. ఒక స్కూల్లోనే కాదత్తయ్య, ప్రతి చోట అలాంటి దుర్మార్గులు ఉంటున్నారు. ఆడపిల్లని ఆశతో చూసేవాళ్లే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి నుంచి చిన్నపిల్లల్ని కాపాడుకోవాలి అంటే దీన్ని ఒక ఉద్యమంలా తీసుకువెళ్ళాలత్తయ్య. మంచి నిర్ణయం అమ్మా. ముందు జనాల్లో ఒక భయం రావాలి. ఆడపిల్లంటే పబ్లిక్ ప్రాపర్టీ కాదు అనే భయం ప్రతి ఒక్కరికి రావాలి. అవునత్తయ్య, అందుకే దీన్ని నేను వదిలిపెట్టను. చాలా దూరం తీసుకుని వెళ్తాను. స్కూల్ పరువు పోతుందని మేనేజ్మెంట్ టీచర్ని వదిలేస్తుంది, పరువు పోతుందని తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. బిజీగా ఉన్నామంటూ ప్రభుత్వాలు వదిలేస్తున్నాయి. ఎవరికి వాళ్ళు వదిలేయడం వల్ల నరకం అనుభవిస్తున్న ఆడపిల్లలకి ఒక ధైర్యం ఇవ్వాలి. అది నేనే ఇస్తానత్తయ్య. చాలా సంతోషం అమ్మా. నువ్వేం చేసినా దానికి నా సపోర్ట్ ఉంటుంది. సూపర్ అమ్మా. నీలాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలే గాని మేఘన లాంటి వాళ్ళు ఇంకా ఇంకా దూసుకొని వెళ్తారు. నీలాంటి మంచి అమ్మ దొరకడం నా అదృష్టం. అమ్మా అమ్మా ప్లీజ్, నన్ను ఇలా ఎంతకాలం అవాయిడ్ చేస్తావు? నేనేం చేశానమ్మా? నా మనసులో మాట చెప్పడం కూడా తప్పేనా? మనసులో ఉండేది బయటికి చెప్పడం అలవాటు చేసింది నువ్వే. నా మనసులో మాట నీకు చెప్తే అది నీకు నచ్చలేదని నాతో మాట్లాడటం మానేశావు. ఏంటమ్మా ఇది? ఇది నీకు న్యాయంగా ఉందా? ఇలా ఎంతకాలం మౌన పోరాటం చేస్తావు? నందు, నందు ఆగు. అత్తయ్య, ఏంటమ్మా? ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు మాట్లాడడం లేదని నందు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. తను చాలా బాధపడుతున్నాడు అత్తయ్య. వాడు మాత్రమే బాధపడుతున్నాడా మేఘనా? బాధ, కన్నీళ్లు అనేవి నాకు ఉన్నాయి కదా. కాకపోతే అవి నీకు కనిపించడం లేదు, అంతే. అది కాదత్తయ్య,
చూడమ్మా, ఇది నాకు వాడికి సంబంధించిన విషయమని ఇంతకు ముందే నీకు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. నువ్వెందుకమ్మా ఇన్వాల్వ్ అవుతావు? సమస్య ఎవరిదైనా దానికి కారణమైతే నేనే కదత్తయ్య. నా వల్లే కదా మీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. నా వల్లే కదా మీరు నందుతో మాట్లాడడం లేదు. లేదమ్మా, నీ వల్ల నేను మాట్లాడడం లేదు అనేది తప్పు. నా కొడుకు నా మాట వినడం లేదని బాధతో నేను మాట్లాడడం లేదు. పిల్లల్ని కనడానికి వాడికి ఇష్టం లేదు. వాడికి అభ్యంతరం లేదంటే నీకేం అభ్యంతరం లేదని నువ్వు చెప్పావు కదా. ఇప్పుడు నేను ఒప్పించాల్సింది వాణ్ణే కదా. అందుకే నాకు నచ్చిన దారిలో నేను వెళ్తున్నాను. చూద్దాం వాడి మాట గెలుస్తుందో నా పట్టుదలెన్నే. అత్తయ్య, అత్తయ్య, అయ్యో అత్తయ్య, అత్తయ్య ఏమైంది? అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య ఏమైంది? అత్తయ్య, స్కూల్లో పిల్లల కోసం ఒక ప్రోగ్రాం చేస్తున్నాము. మీరు మీ పిల్లల్ని తీసుకుని తప్పకుండా రావాలి. ఎవరు మిస్ కాకూడదు. ఇది కేవలం పిల్లల కోసమే కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా అవసరం. అర్థమైందా? అలాగే అండి, వస్తాం. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే. కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.